ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాలలో మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. అలీనగర్కు చెందిన నాయకులు మహమ్మద్ యూసుఫ్, పఠాన్ జున్నూ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పండ్లు, స్వీట్స్, డ్రింక్స్ను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దోస్త్ సభ్యులు గద్దె వాసు, నియోజకవర్గం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, పార్టీ నాయకులు పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, ఎండి సుబ్బాని, ఎండి సాదిక్, ఎండి ఉస్మాన్, షేక్ కరీముల్లా, ఉర్దూ పాఠశాల చైర్మన్ షేక్ ఆషా, ఉపాధ్యాయురాలు వహీదా బేగం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలకి, వేదిక ముందున్న బాలలకి నా శుభాశీస్సులు. ఈరోజు అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు. ఆ విషయాన్ని ఆయన పుట్టిన దగ్గర నుంచి 1931 దగ్గర నుంచి ఆయన 2015లో చనిపోయిన దాకా మన అధ్యాపకురాలు వహీదా బేగం గారు చెప్పిన విధం పిల్లలకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేది చక్కటి ఆలోచనతో ఇంకా ఆమె చెప్పగలదు. ఎందుకంటే దాని తర్వాత మీకు గ్యారెంటీగా మీ క్లాసులో గ్యారెంటీ చెప్తే అబ్దుల్ కలాం గారి పూర్తిగా ఏంటంటే మీకు చిన్న వయసు, ఇంకా మీకు టైం ఉంది. అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర మీ అందరూ చదవడం అలవాటు చేసుకోండి. చదివి మీ పాఠ్య పుస్తకాలతో పాటు లైబ్రరీలో అబ్దుల్ కలాం గారి ఇద్దరు ఉంటాయి, చదవండి. ఆయనలో ఉన్న స్ఫూర్తిని తీసుకోండి. ఇంతమందిలో కొంతమందికైనా ఆ స్ఫూర్తి వస్తే మీ జీవితాలు మారిపోతాయి. ఎందుకంటే మనం ఈ భారతదేశంలో అబ్దుల్ కలాం గారిని ఈ భారతదేశం ఏర్పడిన తర్వాత అటువంటి మనిషి ఇంతవరకు ఇతర ఆయనే, అటువంటి మనిషి ఇంకా రాలా. భవిష్యత్తులో మీరే కావచ్చు, రండి. ఆయన స్ఫూర్తితో మీరు కూడా ఆయన దాకా నేర్చుకొని చక్కగా సైంటిస్ట్ అయితే మన దేశానికి ఈరోజు కూడా ఆయన ఇలా అబ్దుల్ కలాం సైంటిస్ట్ అంటారు. కుర్చీలో గుండె జబ్బు ఉంటాడు, వెళ్తారు హాస్పిటల్కి వెళ్తారు. ఆయన రక్షించడం కొరకు తక్షణానికి స్టెంట్ వేస్తారు, ఇంకా స్ప్రింగ్ లైట్ వేస్తారు. అది ఆయనే కనిపెట్టారు అబ్దుల్ కలాం స్టెంట్లకు. వెంకట్రావు గారు, జీ వాసు గారు, కరీం గారు, వీళ్ళందరికీ ముఖ్యంగా జందు బేగం గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఈ సందర్భంగా జరిగింది చక్కటి సన్మానం జరిగించారు వీళ్ళందరికీ. మేడం గారిని కూడా సన్మానించుకొని అలాగే పిల్లలందరికీ వచ్చిన వాళ్ళందరికీ మా ఆశీస్సులు ఇస్తూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్ ఉర్దూ అలీనగర్ పాఠశాలలో ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నాము. ఇక్కడ గ్రామ పెద్దలు, విద్యావంతులు, విద్యావేత్తలు అందరూ హాజరైనారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి యూసుఫ్ సార్కి మరియు జున్నూ ఖాన్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. విన్నారు ఎప్పుడన్నా? వెళ్ళలేదు. ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎందుకంటారు తెలుసా? సో మీ మాస్టర్ గారితో చెప్పేసి మీ స్కూల్ ఇది కూడా ఒక లెసన్ చెప్పించాలి మీకు అందరికీ. సరే, ఎనీవే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఇలా నిర్వహించుకోవడం, వారి యొక్క విగ్రహానికి నివాళులు అర్పించుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మరొకసారి మళ్ళీ కలుద్దాం అందరం. థ్యాంక్ యూ. అందుకని ఆయన ఏం చేశారంటే పక్షి ఎగరటం చూసి తనకు కూడా ఎగరాలి అని అనిపించి విమానం ఎక్కాలంటే ఆయన దగ్గర డబ్బులు లేవు. చాలా పేద కుటుంబం, ఆయన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశారంటే నేను బాగా కష్టపడి చదువుకొని బాగా డబ్బులు సంపాదించి, అంటే డబ్బులంటే డబ్బులు విలాసవంతానికి కాదు, ఇప్పుడు చదువుకోవాలంటే డబ్బులు కావాలి కదా, ఫీజులు కట్టాలి కదా. ఆ పేపర్లు అమ్మేవాళ్ళంట కలాం గారు. పేపర్ బాయ్గా పనిచేశారు. పేపర్ బాయ్గా పనిచేసి చక్కగా చదువుకొని విమానం ఎక్కాలనే కోరికతో ఆయన పైలట్
అంటే ఆయనకి అదొక లెక్క అయిందనమాట. తన కోరిక అలాగే మిగిలిపోయినప్పటికీ సెలెక్ట్ కాకపోవటం వల్ల ఇంకా ఎక్కువ చదువుకొని సైంటిస్ట్ అయ్యారు ఆయన. ఇంకా ఎక్కువ చదువుకొని మనం అనుకుంటాం ఏదైనా పని చేయాలి అనుకున్నాం. దుగ్గిరాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కులను బుధవారం కూటమి నాయకులు బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకట్రావు, బీజేపీ మండల అధ్యక్షులు అడప వెంకట్రావు, కాకా బాబు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, నియోజకవర్గ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, పఠాన్ జున్నూ ఖాన్, పర్వతనేని హర్ష, పసుపులేటి వరదరాజులు, తాడిబోయిన ఏడుకొండలు, బొర్రా వెంకట్రావు, కోనంకి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల గ్రామానికి చెందిన ఇద్దరికి నారా లోకేష్ గారి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా వారి కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చినాక మన నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు. ఈరోజు మనం చూస్తే పరిశ్రమలు, కంపెనీలు అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే మన సిబిఎన్సిఆర్ బ్రాండ్ వల్లే. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి, మద్యపాన నిషేధం అని చెప్పి, గతంలో చాలా సిపిఎస్ రద్దు అని చెప్పి ఇట్లా మోసపూరిత వాగ్దానాలు చేసి ఇప్పుడు కూడా అదే అబద్ధాలతో ప్రచారం చేయాలనుకుంటున్నారు. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈరోజు నారా లోకేష్ గారు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మనం చూస్తే మొన్న మెగా డిఎస్సి ద్వారా 16,000 పైగా పోస్టులు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డిఎస్సి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటికే ఆల్రెడీ మెగా జాబ్ మేళా 3 సార్లు కండక్ట్ చేశారు. ఇలా యువతకి, రైతులకి, మహిళలకి అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం. మన దుగ్గిరాల గ్రామం తరఫున నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ ఫండ్ నుంచి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, ఐటీ, హెచ్ఆర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దుగ్గిరాలలో 2 సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఒకటి దుగ్గిరాల యాదవపాలెం నందు సీంబోతుల శ్రీను గారి కుమారుడు యాక్సిడెంట్కు గురయ్యి చికిత్స పొంది కోలుకుంటున్న దశలో వారికి సుమారుగా ఒక 50,000 రూపాయల చెక్కు, మరియు ఆలీనగర్ నందు సాదిక్ గారి కుటుంబ సభ్యులు కూడా ఇలానే కొన్ని హాస్పిటలైజ్డ్ అయ్యి శస్త్రచికిత్సకు వెళ్ళినందుకు వారికి కూడా తగినంత ఆర్థిక సహాయం శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నారా లోకేష్ గారు చేస్తున్న సహాయానికి, చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషికి వారిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరింత కాలం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాబోయే భవిష్యత్ తరాల యువత అభివృద్ధికి, మరి ఈ రోజు వస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వీరిద్దరు మరింత పెరగాలని ఆ కుటుంబ సభ్యులు ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరియు నారా లోకేష్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి మా దుగ్గిరాల మండల తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. సరే, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద చెక్ ఇచ్చారండి. చాలా కృతజ్ఞతలు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. వీళ్ళ వచ్చారు, మండల ప్రెసిడెంట్ గారికి, పెద్దలు అందరూ వచ్చి చెక్ ఇచ్చారు. కృతజ్ఞతలు చెప్పుకోవడం.